పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టులో జరిగే ప్రతి పనిలోనూ కేంద్రం ఇబ్బంది పెడుతూనే ఉంది. అన్ని దాటుకుని ఆ పని పూర్తి చేసేసరికి విలువైన సమయం వృధా అయిపోతోంది. గత సంవత్సర కాలం నుంచి అదే తీరు. కీలకమైన పనుల విషయంలో కేంద్రం ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి అవకాశంగా తీసుకుని రాష్ట్రానికి చుక్కలు చూపిస్తోంది కేంద్రం. నితిన్ గడ్కరీ వచ్చి వారం రోజుల్లో అన్ని సమస్యలు నేనే స్వయంగా తీరుస్తాను అని చెప్పినా ఏం లాభం లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణలో మాత్రం అంతా శూన్యం. ప్రతి విషయంలో లోతుగా వెళ్లి ఏ చిన్న తేడా ఉన్నా అది పట్టుకుని మొత్తం ప్రక్రియే ఆపేస్తున్నారు. భూసేకరణ, పునరావాసం సహా తుది అంచనాలు, డిజైన్లను ఆమోదించకుండా అడుగడుగునా కొర్రీలు వేస్తూ అడిగిన సమాచారమే అడుగుతోంది. రాష్ట్ర జలవనరుల శాఖ అన్నింటికీ సమాధానాలు చెబుతున్నా కీలక డిజైన్ల ఆమోదానికి గాని తుది అంచనాల ఆమోదానికి గాని ఒక్క అడుగైనా ముందుకు వేయడం లేదు. గత నెల రోజులుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్లి వస్తూనే ఉన్నారు. జలసంఘం అధికారులతో చర్చలు సాగిస్తూనే ఉన్నారు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయినా జలసంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసీకి అందుబాటులో ఉండేందుకు 14 మంది ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. వారు నిత్యం ఉదయం 10 గంటల నుంచి జలసంఘం కార్యాలయం తలుపులు మూసివేసే వరకు అక్కడే ఉంటూ అడిగిన వివరాలు ఇస్తూ వచ్చారు. తుది అంచనాల ఆమోదంలో జాప్యం జరిగేటట్లయితే తక్షణమే 10,000 కోట్లు మంజూరు చేయాలని కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, ఎట్కమ్, రాఫెల్ డ్యాం పనులు వడివడిగా పనులు పూర్తి చేసేందుకు వాటి డిజైన్లైనా ఆమోదించాలని రాష్ట్ర అధికారులు అభ్యర్థించారు. ఈ పనుల పూర్తికి సిడబ్ల్యూసీ ఆమోదం తప్పనిసరి. ఈ అనుమతులు రాకుంటే నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం కుదరదు. 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఈ పరిస్థితిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తామని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పోలవరం భూసేకరణ, పునరావాసానికి సవరించిన అంచనాలను పరిశీలిస్తున్నది ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి కావడంతో రెవెన్యూ అంశాలను ఆయనకు అర్థమయ్యేలా ఐఏఎస్లు విడమర్చి చెప్పారు. భూసేకరణ ఎలా చేస్తారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ఏంటి, డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే ఏంటి, 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది, అంతకుముందు చట్టం ఏం చెప్పింది వంటి వాటితో పాటు మొత్తం ప్రక్రియను ఎలా నిర్వహిస్తారో వారు ఆ చీఫ్ ఇంజనీర్ కు కూలంకషంగా అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది. ప్రతి అంశానికి సంబంధించి ఒక్కో నమూనా ఫైలు కావాలని ఆయన అడగ్గా అన్ని సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రతి గ్రామంలో ముంపులో చిక్కుకునే భూమిని మ్యాప్లో చూపిస్తూ సర్వే నెంబర్ల వారీగా మ్యాప్లను చీఫ్ ఇంజనీర్ అడిగారు. వాటిని రంగుల్లో గుర్తించి దాదాపు 371 ఆవాసాలకు సంబంధించిన మ్యాప్లను సమర్పించారు. ఇలా వివరణల మీద వివరణలు ఇచ్చుకుంటూ పోతే ఎన్నికల సమయం వచ్చేస్తుంది. మళ్లీ ఎన్నికలు అయ్యేదాకా ఇవన్నీ పక్కన పడేసినట్టే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.